N99 న్యూస్ కి స్వాగతం. పేదలకు ఇళ్ల స్థలాలు కోరుతూ సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కు సరాజుకి వినతి పత్రం ఇవ్వడం అందజేయడం జరిగింది. ఏలేరు ప్రాజెక్టు మిగులు భూమి 9 ఎకరాల 19 సెంట్ల భూమిని పేదలకు ఇవ్వాలని కోరుతూ 2017 సంవత్సరంలో కసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో 260 మంది లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 2022 హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ప్రభుత్వం భూముల 62 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని కసిరెడ్డి గణేష్ అన్నారు. మిగిలిన వారితో పాటుగా అర్హులైన ప్రజలకు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవైఆర్సీ స్థలంలో ప్రస్తుత ప్రభుత్వం సూచనల మేరకు ఒక్కొక్కరికి 2 సెంట్లు చొప్పున కేటాయించాలని స్థానిక తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు. పేదలకు న్యాయం జరగని ఎడల సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీ తరపున అర్హులైన వారికి మా సమక్షంలోనే ఆ స్థలంలో స్థలాలను కేటాయించి పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని మహిళా సంఘం నాయకురాలు గండేటి నాగమణి, గుమ్మడి పాదాలమ్మ, కంతుల వరలక్ష్మి, వడ్డాది గంగాభవాని, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రెడ్డి ఆనంద్ పాల్, ఇండ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు కందుల కృపాప్రసాద్, కందుల క్రాంతి, గోనాపు సాయి, కొంతం రాజు, సందక ప్రసాద్, కరోత్ శ్రేణు, అంకంరెడ్డి, రాజా, వడ్డాది గంగాభవాని, తిర్రి గంగాభవాని, ఆలేటి రాజారావు తదితరులు పాల్గొన్నారు. పంపిణీ చేయాలి. హైకోర్టు ఆర్డర్ వెంటనే అమలు చేయాలి. పంపిణీ చేయాలి. పంపిణీ చేయాలి. 2015 హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇళ్ల స్థలాలు అయితే 2015లోని ఫైనల్ ఆర్డర్ 2002లో ఇలా ఖచ్చితంగా ఇవ్వాలని డైరెక్షన్ ఉండాలి. ఓకే అన్న. నా పేరు గంటేటి నాగమణి, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘ కార్యదర్శిని. మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి పార్టీ జనాన్ని తీసుకొని రావడం కారణం ఏంటంటే, గత 7 సంవత్సరాలుగా మేము కలెక్టర్ ఆఫీస్ని, ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే కొద్ది రోజులు మరి ఎంఆర్ఓ మార్పులు అవుతున్నాయి కాబట్టి మరి అసలు ఎంఆర్ఓ వచ్చిన తర్వాత మీకు సర్వే చేయించి పంపకాలు చేస్తామని అనడం కూడా జరిగింది. మరి సర్వే వాళ్ళు చేయించకపోయినప్పుడు మరి మేమే సర్వే కూడా మా నాయకులు చేయించడం జరిగింది. 9 ఎకరాలు 19 సెంట్లు ఉన్నదనేసి మేము ఆ సర్వే నెంబర్లతో శుద్ధగా ప్రతి ఒక్క మనిషికి కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు 7 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా వెళ్తాము, వస్తున్నాము, మేము చేస్తాము, మేము కలెక్టర్ గారికి తెలియపరుస్తున్నాము అని చెప్పడం అవుతుందే గాని మరి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఏటి పరిస్థితి, పేదోళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలనేసి ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు కూడా మరి ముందుకు రాకుండా మరి వాళ్ళు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మరి ప్రజలను పట్టించుకోవాలని కారణాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పటికైనా సరే మరి చంద్రబాబు జగన్ ప్రభుత్వంలో మరి 260 పేర్లు మేము హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. 60 పేర్లకి వాళ్ళు ఇచ్చి మరి ఒక్కొక్క సెంటు చెప్పిన 60 మందికి ఇచ్చారు. రైతుల దగ్గర కూడా కొనుగోలు చేసి, ఎందుకంటే వైఎస్సీ మిగులు భూములు మేము పేదోళ్ళకి ఇమ్మంటే రైతులు పనికిరాని భూములు ఇళ్ల స్థలాలకి అమ్ముకునేటప్పుడు అవి డబ్బు చేసుకోవడానికి అవి కొని పేదోళ్ళకి ఒక్కొక్క సెంటు చెప్పిన ఇవ్వడం జరిగింది. మరి భర్తకి ప్లేస్ ఉంటే కొడుకు ఉండదు, కొడుకు ప్లేస్ ఉంటే భార్యకు ఉండదు అన్నట్టుగా పరిస్థితులు ఇప్పుడు ఆ జగన్ కాలనీలో పరిస్థితులు ఉన్నాయి. మేము 2 సెంట్లు ఇవ్వాలనేసి మేము హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టు నుంచి కూడా మరి పేదోళ్ళకి పంచిపెట్టమని కూడా మాకు హైకోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినా సరే అది నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ అధికారులు కూడా పేదోళ్ళకి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. మరి ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వంలో మరి కుటుంబానికి 2 సెంట్లు ఇవ్వకపోతే మరి పార్టీగా మేము వెళ్ళి మేమే స్వాధీనం చేసుకొని పార్టీగానే పంపకాలు చేసి
వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామనేసి మేము ఈ పార్టీ తరపునే మేము వాగ్దానం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తెలుసుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 2 సెంట్లు చెప్పిన ఇవ్వాలనేసి మేము ఈ పార్టీగా సిపిఎం వినోద్ మిశ్రా పార్టీగా మేము తెలియజేయడం జరుగుతుంది. కొసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఏలేశ్వరంలో 7 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు కావాలని వైఆర్సీ భూమి ఏదైతే ఉందో సర్వే నెంబర్లతో సహా రిపోర్టు 9 ఎకరాల 19 సెంట్లు ఉందని డివిజనల్ సర్వే ద్వారా కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి అలాగే ఇరిగేషన్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు కూడా డైరెక్షన్ ఇమ్మని ఇచ్చింది. కానీ జగనన్న ప్రభుత్వంలో మా లిస్టులో 62 మందికి ఇచ్చారు. 57 మంది గ్రామంలో లేరని 3 చనిపోయారని రెవెన్యూ వారి గతంలో రికార్డు తెలియపరిచారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా వాళ్ళకి వైఆర్సీది ఎందుకు ఇవ్వలేదు ఏంటి అంటే ఈ ఎలక్షన్లో అయ్యి ఎంఆర్ఓలు లేకపోవడం, ఈ గవర్నమెంట్ మార్పు ఇలా కాలయాపన చేశారు. ఈ మధ్యకాలంలో కాకినాడలో కలెక్టర్ గారికి ఏంటంటే మా పరిస్థితి అని 15 రోజులు 20 రోజుల క్రితం ప్రభుత్వం భూములు ఏమైతే ఉన్నాయో అవి 2 సెంట్లు చొప్పున చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మీరు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో హైకోర్టు ఆర్డర్లో వాళ్ళు అందరూ ఇవ్వండి అని ఎంఆర్ఓ గారికి చెప్పారట. ఎంఆర్ఓ గారు ఈ రోజు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కూడా పట్టుకురమ్మని చెప్పడం జరిగింది. అంచేత మేము ఏంటంటే గతంలో లాగా బుట్టదాఖలు కాకుండా మాకు న్యాయం చేస్తారా, కంటెంప్ట్కి వెళ్ళిపోవాలా అని ఈవేళ ఎంఆర్ఓ గారికి ఈ వినతి పత్రం ద్వారా ఈ ఆధార్ కార్డులు రేషన్ కార్డు